హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు, పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైన బేల్పూరి అండి. బేల్పూరి అంటే ఏమేం వేసుకోవాలో, ఎంత ఇంగ్రీడియెంట్స్ కావాలో అని కన్‌ఫ్యూజ్ అయితారు కదా! అలాంటిది ఏమీ లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. బయట బండి మీద తిన్నట్టే టేస్ట్ రావాలి అంటే నేను చూపించే విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది. అలాగే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు పిల్లలైతే. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. దానికోసం నేను ఒక 3 కప్పుల పేలాలు తీసుకున్నానండి. మురుమురాలు అంటారు కదా! వీటిని ఒక 2-3 కప్పులు తీసుకున్నాను. వీటిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెలోకి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా ఇంగ్రీడియెంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు, టమాటా ఇలా మరీ సన్నగా తరగొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తరుక్కోవాలి. ఇలా 2 యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మీరు కావాలంటే కీరా ఉందనుకోండి, కీరాను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. అలాగే క్యారెట్‌ని కూడా ఒక చిన్న క్యారెట్‌ని ఇలా తురుముకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నట్టయితే మాత్రం పచ్చిమిర్చి వేయకండి. అలాగే మీరు తినే స్పైసీనెస్‌ని బట్టి కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల పల్లీలు వేయించినవండి. వేయించినవి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా. చాట్ మసాలా ఒక్కటి ఉంటే చాలండి. ఈజీగా చేసేసుకోవచ్చు. వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొంచెం, ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి నేను కార్న్‌ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నానండి. మీ దగ్గర కార్న్‌ఫ్లేక్స్ లేవనుకోండి, మనకు బయట షాప్‌లో దొరుకుతుంది సన్న కారపూస ప్యాకెటు. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి. లేదు అది లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలు క్రిస్పీగా కావాలి అంటే మాత్రం ఇలా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ కంప్లీట్‌గా వేసుకుంటున్నాను. నిమ్మకాయ పెద్దగా ఉంటే హాఫ్ వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనం కలుపుతూ ఉండగానే పేలాలనేది మెత్తగా అయిపోతాయండి. అంతేనండి. దీంట్లోకి ఇంకా వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమీ వేయనవసరం లేదు. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. చాట్ మసాలా ఒక్కటి ఉంటే చాలండి. చాలా సింపుల్‌గా పిల్లలకు ఈవినింగ్ టైంలో చేసి పెట్టొచ్చు. కారం కారంగా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను చూపించే పద్ధతిలో చేశారంటే బండి మీద తీసుకున్నట్టే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి పిల్లలకు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చూసారు కదా! 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. తప్పకుండా హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.